వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్‌లో మీరు ఆల్మోస్ట్ 1 వీక్ వ్లాగ్ లాగా చూస్తారు. సో, 1 వీక్ అంటే లాస్ట్ 1 వీక్ నుంచి నేను డైలీ అంతకుముందు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అవన్నీ ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టేసినయి. బట్ ఏంటంటే అవి ప్రైవేట్‌లో ఉన్నాయి. సో, ఆ రోజు ఒక వీడియో పోస్ట్ చేయాలన్న కాన్సెప్ట్‌లో నేనైతే ఆ 4 డేస్ నుంచి ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో, ఇదొచ్చేసి ఇంకా డైలీ వ్లాగ్. సో, ఇదొచ్చేసి మొన్న లాస్ట్ మంగళవారం మా ఫ్రెండ్ బర్త్‌డే. యాక్చువల్లీ నేను నెక్స్ట్ డే వీడియోలోనే పోస్ట్ చేయాలి. బట్ నేనంత వీడియోస్ అంతా ఎడిటింగ్ ఏం చేయలేదు. అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో, నాది, మహితాది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న తన పేరు శుభ. సో, మా ముగ్గురు బర్త్‌డేస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్‌తోనే ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి యాక్చువల్లీ సర్ప్రైజ్‌గానే ప్లాన్ చేసాము. బట్ తినకైతే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ చెప్పేసారు. ఇలా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పేసి. సో, చక్కగా ఇలా అయితే ఒక బ్యానర్ పెట్టి చక్కగా అరేంజ్ అయితే చేశారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినాక వాళ్ళ పాప, బాబు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా అయితే ఇచ్చారు. ఒకళ్ళేమో చిన్న ప్లాంట్ ఇచ్చారు. చాలా క్యూట్‌గా ఉంది. ఇంకొకళ్ళేమో సెఫోరా నుంచి సమ్ మేకప్ ఐటెమ్స్ అయితే ఇచ్చారు. సో, చాలా క్యూట్ ఉంటది కదా! ఇలా కిడ్స్ మనకి ప్రెజెంట్ చేసినప్పుడు. సో, ఇంకా కిడ్స్ వాళ్ళ ప్రెజెంటేషన్స్ అన్నీ ఇచ్చినాక వాళ్ళ మమ్మీకి సో, ఇప్పుడైతే ఫ్రెండ్స్ టర్న్. ఇప్పుడైతే ఇంకా మేము కేక్ కొంచెం తినిపించి యాక్చువల్లీ కేక్ పూయడం ఎందుకో నాకైతే పర్సనల్‌గా అంత నచ్చదు. ఇంతకుముందు ఓకే గానీ, బట్ ఫుడ్‌ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి మాక్సిమం ఎవరో ఒక్కసారి జస్ట్ ఇట్లా అంటాం గానీ, మాక్సిమం అంతలాగా కేక్ అయితే ఎవ్వరం వేస్ట్ చేయము. సో, ఫుడ్‌కి అందరం వాల్యూ ఇస్తాము. సో, ఎందుకో ఈ బర్త్‌డేలో నేనంత యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవ్వలేదనిపించింది. బికాజ్ నాకు యాక్చువల్లీ అస్సలు ఓపిక లేదు. బట్ ఖచ్చితంగా వెళ్ళాలి అన్న కాన్సెప్ట్‌లో అయితే వెళ్ళాను. బట్ వెళ్ళినాక ఆల్మోస్ట్ ఇంకా ఫ్రెండ్స్‌ని చూస్తే మనకి ఎనర్జీ వస్తది గదా! ఆ రోజైతే ఓకే. ఓకే అనిపించింది. చక్కగా అక్కడైతే కబుర్లు చెప్పుకుంటూ అలా కొంచెము ఎనర్జీనైతే గెయిన్ చేసుకున్నాను. బట్ నెక్స్ట్ డే మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ సిక్. సో, ఇంకా బర్త్‌డే గర్ల్‌కైతే కేక్ తినిపించేసి, జస్ట్ కొన్ని ఫోటో పోజెస్ అలా అంతా తీసుకున్నాము. అండ్ రీల్స్ అవన్నీ ఏం ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ కేక్ కటింగ్ అయిపోగానే యాక్చువల్లీ తనకి వాళ్ళ హస్బెండ్ చెప్పేసారు గదా! సో, మా కోసం అయితే ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ ఫుడ్ కూడా చూపిస్తాను నేను. సో, ఇంకా ఫుడొచ్చేసి ఇదేంటంటే వెజిటబుల్ బిర్యానీ లైక్ వంకాయ బిర్యానీ. చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇక్కడొచ్చేసి చిట్టి సమోసా ఇదేంటంటే గులాబ్ జామ్ అండ్ కట్ మిర్చి అండ్ రస్మలై కేక్. సో, ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. ఇదేంటంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే కాఫీ బదులు ఈరోజు ఎందుకో టీ తాగాలన్న క్రేవింగ్ ఉండే. అందుకని టీ తాగాను. సో, ఇంకా ఇప్పుడైతే చపాతీ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం చపాతీ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ అయితే చపాతీ నాకు ఇంత బాగా పొంగినాయి. చపాతీలు నాకు అంత బాగా ఎప్పుడు పొంగవు. బట్ వస్తాయి సాఫ్ట్‌గా. బట్ ఫస్ట్ టైమ్ అయితే చాలా బాగా పొంగినాయి అని చెప్పేసి రికార్డ్ చేశాను. సో, ఇంకా చపాతీలంతా చేయడం అయిపోయినాక సో, యాక్చువల్లీ ఐరా బొమ్మల కోసం నేను ఏంటంటే ఇది ఇక్కడ మీకొక బిన్ చూపిస్తున్నాను గదా! ఆ బిన్ ఏంటంటే లైక్ మనము ఇవన్నీ వేసుకోవడానికి. బట్ అవన్నీ ఏం వేయట్లేదు కదా అని చెప్పేసి జస్ట్ టేబుల్ మీద అలా పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆ బిన్‌లో అయితే మొత్తము చక్కగా టాయ్స్ అన్నీ పెడుతున్నాను. సో, పెట్టినాక యాక్చువల్లీ ఐరా తనకు కావాల్సిన బొమ్మల వరకే తను తీసుకుంటుంది. అన్నీ తీయకుండా. ఆ తర్వాత ఇంకా కొంచెం ఇక్కడైతే డస్టింగ్ అదంతా చేస్తున్నాను.
యాక్చువల్లీ మీరు ఈరోజు నా స్టవ్ గమనించినట్లయితే గ్యాస్ స్టవ్. సో, ఈరోజైతే నేను ముగ్గులైతే పెట్టాను. నాకు ఎప్పటినుంచో ఇలా ముగ్గులు పెట్టుకోవాలని ఉండేది. బట్ ఎందుకు అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ పెట్టిన తర్వాత అసలు కిచెన్‌కి అందం వచ్చినట్టు అనిపించింది. ఇంకా లంచ్‌కొచ్చేసి ఒక సైడ్ వైట్ రైస్ పెట్టేసాను. ఇంకొక సైడ్ ఏమో టమాటో చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను. అసలు చూసారా స్నో అయితే చాలా ఘోరంగా పడుతుంది. అసలు ఆల్మోస్ట్ కంటిన్యూగా పడుతూనే ఉంది. లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఇయర్ అయితే చాలా ఎక్కువ పడింది. యాక్చువల్లీ మీరు ఈ వీడియో చూసేటప్పటికి మా ఇంట్లో ఆల్రెడీ హీటర్ పనిచేయట్లేదు. ఈ స్నోఫాల్ అంతా చూసే ఉంటారు. సో, ఈ వీడియో చూసేటప్పటికి కూడా ఇంకా మా ఇంట్లో హీటర్ పనిచేయట్లేదు. ఆల్మోస్ట్ సాటర్‌డే, సండే, మండే, ట్యూస్‌డే 4 డేస్ హీటర్ లేకుండా ఉన్నామంటే అసలు ఈ పోర్టబుల్ హీటర్ చాలా పనిచేసింది. ఆహ్, యాక్చువల్లీ ఇది మేము అంటే కింద ఉన్నప్పుడు కిందకి తీసుకొస్తున్నాము. లేదు అంటే పడుకునేటప్పుడు మాత్రం పైన అలా పెడుతున్నాము. సో, పర్లేదు బానే పనిచేసింది. యాక్చువల్లీ ప్రైస్ కూడా చాలా తక్కువే అనిపించింది. ఓకే. అంటే ఇలాంటి టైంలో మనకి చక్కగా అంటే పెద్దవి కొనొచ్చు. బట్ పైకి కిందకి తిప్పడం ఊరికనే బరువు గదా! సో, ఇదంతా వెయిట్ గూడా ఏం లేదు. సో, ఇక్కడ ఇంకా ఐరా కిందకొచ్చేలోపు యాక్చువల్లీ పైన రూమ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ బానే ఉంది. యాక్చువల్లీ మేము ఇన్ని డేస్ పడతది అనుకోలేదు. జస్ట్ ఈవినింగ్ అంతా ఫిక్స్ అయిపోతది అని చెప్పేసి అప్పుడప్పుడెళ్లి తీసుకొచ్చారిది. యాక్చువల్లీ ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర గూడా ఉన్నాయి అని చెప్పారు. బట్ ఇది మాకు బానే పనిచేస్తుందనిపించింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోలేదు. చూడాలి ఈరోజు కూడా ఇంకా వాళ్ళు ఆర్డర్ చేసిన పార్ట్ రాకపోతే వెళ్లి తీసుకొచ్చుకోవాలి. యాక్చువల్లీ పైన బెడ్‌రూమ్స్‌లో కూడా వేడిగానే ఉంటది. సెకండ్ అండ్ థర్డ్ బెడ్‌రూమ్స్‌లో వేడిగా ఉంటది. సో, మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి లైక్ మెయిన్ రోడ్‌కి ఇలా ఉంటది కదా! సో, దట్టు పెద్ద బే విండో లాగా వస్తది. అందుకని చెప్పేసి కొంచెం ఆ రూమ్ ఎక్కువ చల్లగా ఉంటది. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ బెడ్‌రూమ్స్ కొంచెం వేడిగానే ఉంటాయి పర్లేదు. సో, కానీ ఈ పోర్టబుల్ హీటర్ అయితే పనిచేసింది. సో, ఇదండి ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటది. ఆ బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చిద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.